నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామంలో అర్హులైన పేదలకు ఇళ్ల జాబితాలో పేర్లు రాకపోవడంతో కలెక్టర్ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి కలెక్టర్ ఏవోకు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో గ్రామాల్లో అర్హులను గుర్తించే పేరుతో నిర్వహించిన సర్వేలో అసలైన అర్హులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. క్యాతన్పల్లి గ్రామంలో పూరి గుడిసెలు భారీ వర్షాలకు కూలిన ఇళ్ల లబ్ధిదారులకు అర్హుల జాబితాలో రాలేదని అన్నారు. నాయకులు చెప్పిన వారి పేర్లు వచ్చే విధంగా సర్వే చేసిన గ్రామ కార్యదర్శి తప్పుడు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు శివకుమార్, మద్దూరు రాజు, జుట్టు నరసింహులు, లాలప్ప, కిష్టప్ప, కాశప్ప, నరసింహులు, బన్నీ, ఎస్ఎఫ్ఐ నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఊరు క్యాతన్పల్లి. నా పేరు అంజప్ప. క్యాతన్పల్లి గ్రామంలో పంచాయత్ సెక్రటరీ మాత్రము సర్వే చేసి అయితే తప్పుడు సర్వే జరిగి అర్హులైనటువంటి వాళ్ళకు ఇండ్లు ఇవ్వకుండా వేరే అనర్హులకు మాత్రం ఇవ్వడం జరిగింది, ఉద్యోగస్తులకు మాత్రం ఇవ్వడం జరిగింది. క్యాతన్పల్లి మాత్రం చాలా గందరగోళం జరుగుతుంది. సరైనటువంటి సర్వే కూడా జరగడం లేదు, పట్టించుకోవడం లేదు అని నేను తెలియజేస్తున్నాను. నా ఇల్లు ఊడిపోయింది. నా పేరు భీమప్ప, మణిగంధ భీమప్ప. నా ఇల్లు ఊడిపోయింది, పోటీ వాళ్ళు ఉడకపోయినారు, పేరు లేదు. ఈ దాన్ని కూడా తనే అర్హులను గుర్తించి వాళ్ళకందరికీ ఇండ్లు వచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి కోరుతున్నాను. నా పేరు గోపాల్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నారాయణపేట జిల్లా కార్యదర్శి. ప్రభుత్వం ప్రజా పరిపాలనలో భాగంగా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అర్హులైనటువంటి లబ్ధిదారులను గుర్తించి గ్రామ సభల్లో పేర్లు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంది. నిన్న 21 నుండి రేపు 25 వరకు గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న జరిగినటువంటి గ్రామ సభల్లో చాలామంది పేదలు, ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఈరోజు న్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తలేదు. నిన్న ఉడుమలగిద్ద, క్యాతన్పల్లి చాలా గ్రామాల్లో గ్రామ సభలు జరిగినాయి. దామరగిద్ద మండలంలో గ్రామ సభలు జరిగినటువంటి గ్రామాల్లో ముఖ్యంగా క్యాతన్పల్లికి సంబంధించి చాలామంది లబ్ధిదారులు ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా పూరి గుడిసెలుండి లేదు బోకుల గుడిసెలుండి ఇండ్లు కూలిపోయి ఇట్లాంటి వాళ్ళకు ఎవరి పేర్లు కూడా నిన్న గ్రామ సభలో చర్చకు రాలేదు. ఆ లిస్టులో ఏదైతే జాబితా ఉందో ఆ జాబితాలో వీళ్ళ పేర్లు ఎవరు రాలేదు. ఎందుకు రాలేదని చెప్పి వీళ్ళు అధికారులను ప్రశ్నిస్తే మాకేమీ తెలియదని చెప్పి ఈరోజు చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి. అంటే గ్రామ పంచాయతీ కార్యదర్శి అంటే ఆ గ్రామంలో సర్వే చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రతినిధుల యొక్క కనుసైగల్లో వాళ్ళు పనిచేసినట్లు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గ్రామంలో క్యాతన్పల్లిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకి ఇండ్లు వచ్చినాయి, ఆర్సీసీలు ఉన్నటువంటి వాళ్ళకి వచ్చినాయి, కొత్తగా బిల్డింగ్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళకు ఇండ్లు మంజూరైనాయి. కానీ వాస్తవంగా పేదలు, దళితులు ఇక్కడ చూడంతా దళిత కుటుంబాలు ఆ గ్రామంలో చూసినా కూడా అర్థమవుతుంది. అట్లాంటి దళిత కుటుంబాలు పూరి గుడిసెలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకు ఈరోజు ఇండ్లు మంజూరు కాలేదు, అర్హుల జాబితాలో రాలేదు. ఎందుకు రాలేదంటే ఈరోజు ఎవరు చెప్పే పరిస్థితి. కాబట్టి ఈరోజు కలెక్టర్ నారాయణపేట జిల్లా కలెక్టర్ గారికి అక్కడ ఆ గ్రామంలో సర్వే చేసినటువంటి పంచాయతీ కార్యదర్శి మీద ఈరోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ గ్రామంలో వెళ్ళి రీసర్వే చేసి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుర్తించి ప్రకటన చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక క్యాతన్పల్లి కాదు చాలా ఉడుమలగిద్ద మిగతా గ్రామాల్లో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. ఎందుకుంది అంటే కిందనేమో పంచాయతీ కార్యదర్శులు మేము సర్వే చేసి ప్రభుత్వానికి పంపించినాము, ప్రభుత్వం ఏం చేసిందో మాకేం తెలియదని చెప్పి ఈరోజు గ్రామ సభలో చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయమై ఎంపీడీఓ గారికి ఈరోజు ఉదయం మాట్లాడితే మా చేతిలో కూడా ఏం లేదని చెప్పి ఎంపీడీఓ గారు చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి. ఇది సరైనది కాదు. వాస్తవంగా ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన ఏ ఒక్కరికి కూడా ఇల్లు కానీ రేషన్ కార్డు మంజూరు కాలేదు. ఇప్పుడన్నా పేదలకు అర్హులైనటువంటి వాళ్ళకి వస్తాయని చెప్పి ఆశించిన వాళ్ళకందరూ కూడా మళ్ళీ ఈరోజు అట్లాంటి వాళ్లకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది సరైనది కాదని చెప్పి చెప్తా ఉన్నాం. ఒకవేళ అర్హులకినా ఎవరికైనా రాకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.